హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మనకు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సిల్వర్ అనేది 1,30,000 వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి. లాంగ్ రన్లో చూసుకుంటే కనుక మన గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏంటి అంటే పైకి వెళ్ళడం తప్పితే కింద కరెక్షన్ అంటే 5% 10% మాత్రమే అవుతున్నాయి. బట్ ఫిజికల్ గోల్డ్ కొనడం వేరే, మన ట్రేడింగ్కి కావాల్సిన లెవెల్స్ వేరే. సో మనం ట్రేడర్స్ కాబట్టి ట్రేడింగ్ పర్పస్లో లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సిల్వర్లో మేజర్ మూవ్ రాబోతుంది. అలాగే నిఫ్టీ నిన్న జిఎస్టీ స్లాబ్స్ ఇచ్చిన తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ అయినా కూడా మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ఏదైనా సరే అది మార్కెట్ ఆడించే గేమ్లో చాలా కామన్. సో మనకి ఏం చేయాలంటే మార్కెట్ పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా లెవెల్స్ అనేవి ఉండాలా, దానికి స్టిక్ అయి ఉండాలి. అట్లా అనుకున్న వాళ్ళకి ఏమైనా గెట్టిన ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. సో సిల్వర్కి సంబంధించి ఏంటంటే 1,30,000 వస్తుంది కదా అనుకున్నాం. సో సిల్వర్ వచ్చేసేది ఈ మనకు 2 సెప్టెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 సెప్టెంబర్ హై ఇది అండ్ లో ఇది. అండ్ ప్రైస్ అనేది దీనిపైన ఈ గ్రీన్ లైన్ పైన కన్సాలిడేట్ కావాలి. ఇక్కడ మొన్న కన్సాలిడేట్ అయింది, బట్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకు ఏదైతే నేను బఫర్ ప్రైస్ అని చెప్పా, బఫర్ ప్రైస్ అని బ్రేక్ ఇవ్వలేదు, మనకి కిందికి వచ్చింది. ఇదే జోన్లో ఉంది. ఒకసారి కనుక ఇది బ్రేక్ అయితే కనుక మార్కెట్ సిల్వర్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1,25,687 ఆర్ 1,22,870 బ్రేక్ అయితే ఇట్ కెన్ గో డౌన్. ఓకే, సో నిఫ్టీకి సంబంధించి ఏంటి అని అంటే నిఫ్టీ వచ్చేసి నిన్న జిఎస్టీ మనకి ఏదైతే మాడిఫికేషన్స్ అయినాయో స్లాబ్స్లో తర్వాత వచ్చిన రేంజ్ అనేది. సో ఇది నిన్నటి ప్రీవియస్ డే హై అండ్ ఇది ప్రీవియస్ డే లో అన్నట్టు. సో దీనిపైన ఒక 5 మినిట్స్ కనుక 50 మినిట్స్ కన్సాలిడేట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ కింద కన్సాలిడేట్ అయితే కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే లెవెల్స్ వచ్చేసి సిల్వర్ చూసుకుందాం. సిల్వర్ మనకి ఇప్పుడు M6 నవంబర్ ఫీచర్ ఇస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్ లేదు. సో సిల్వర్ నవంబర్ ఫీచర్ చూసుకుంటే కనుక బుల్స్ వచ్చేసి 1,25,675 పైన మనకు యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో 1,25,675 పైన వెళ్తే కనుక మనకు స్టాప్ లాస్ 1,24,262 అండ్ టార్గెట్స్ ఇక్కడ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 1,31,325 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ 1,22,850 కింద కన్నా వస్తే కనుక మనకు స్టాప్ లాస్ 1,24,262, మ్యాక్స్ ఏది దాకా పడవచ్చు అంటే 1,17,200 వరకు పడవచ్చు. సో లెవెల్స్ ఫాలో అవుతూ ఉండాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ లెవెల్స్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే సిల్వర్కి మనకు 15th సెప్టెంబర్ వరకు, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉంది. అప్పటి వరకు ఇది వ్యాలిడ్ అన్నట్టు. మార్కెట్ ఏ వైపు వెళ్తే ఆ వైపు మనము రైడ్ అనేది చేయాలి. కమింగ్ టు నిఫ్టీ వచ్చేసి బుల్స్ ఎక్కడ అంటే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 24,981 అక్కడ మనకు యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ 24,844 అండ్ మ్యాక్స్ టార్గెట్ 25,527 వరకు వెళ్ళొచ్చు, 117,254. అండ్ బేర్స్ వచ్చేసి 24,708 కింద కన్సాలిడేట్ అయితే కనుక స్టాప్ లాస్ 24,844తో పెట్టుకొని 24,571, 435, 299, 162 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్. ఈ లెవెల్స్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే 10th సెప్టెంబర్ వరకు వ్యాలిడ్. ఫాలో బఫర్ ప్రైజెస్. ఎగ్జాక్ట్లీ ప్రైజెస్ మార్కెట్ ఎప్పుడు పనిచేయాలి, కొంచెం బఫర్ ప్రైస్, అది ఎంట్రీ ప్రైస్ కావచ్చు, స్టాప్ లాస్ కావచ్చు, టార్గెట్ కావచ్చు, కొంచెం బఫర్ ప్రైస్, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో బఫర్ ప్రైస్ అనేది చూసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేది ఏంటంటే నిఫ్టీ మార్కెట్ అది నిన్న వచ్చింది కాబట్టి న్యూస్ బట్టి పైకి వెళ్తే తెలుస్తుంది అనుకుంటారు, కానీ అట్లా ఉండదండి. అది ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమో బిగ్ షాట్స్. మెయిన్ థింగ్ ఏంటి అంటే వీఆర్ మార్కెట్ ఫాలోవర్స్, నాట్ మార్కెట్ మూవర్స్. సో ప్రతిసారి పైకి వెళ్ళాలి కిందికి వెళ్ళాలి అని మనం అనుకోవడం వేరే. అక్కడ మనీ డంప్ అవుతేనే ప్రైస్ అనేది పైకి కానీ కిందికి కానీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే నిఫ్టీకి ఏమైంది అంటే ఇది 20th జూన్ హై, ఇది ఈ రేంజ్ అనేది బ్రేక్ కానంత వరకు, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ ఉండే ఈ రేంజ్ బ్రేక్ కానంత వరకు, పైకి బ్రేక్ కానంత వరకు మార్కెట్ పైకి వెళ్ళి అంటే పొజిషనల్గా లైక్ ట్రెండ్ చేంజ్గా ఇవ్వడం అన్నట్టు. ఇప్పుడు మన డైలీ 100 పాయింట్స్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ మూవడం వేరు, మొత్తం టోటల్ ట్రెండ్ చేంజ్ కావాలి అని అంటే ఈ రేంజ్ బ్రేక్ కావాలి. ఈ రేంజ్ బ్రేక్ అయింది, అప్పుడు ఇక్కడ బ్రేక్ అయ్యి కన్సాలిడేట్ అయింది. బట్ ఏంటి అంటే మార్కెట్ కిందికి వచ్చింది. ఇది ఎప్పుడైతే మళ్ళీ కింది సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోతుంది. ఎప్పటి నుండి అంటే 28 జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో కొంచెం 1.5 month నుండి మార్కెట్ ఈ రేంజ్లోనే ఉందన్నట్టు. ఎన్ని న్యూస్ వచ్చినా సరే పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కిందికి వస్తూ ఉంది. నిన్న ఈవెన్ పెద్ద మనకు మరబోజో క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రేంజ్ పైన మనకు కన్సాలిడేట్ అయితే మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ప్రతిదానికి ఇప్పుడు మనకి 5 minute టైం ఫ్రేమ్లో ఒక లెవెల్స్ ఉంటాయి, 15 minutes టైం ఫ్రేమ్లో ఒక లెవెల్స్ ఉంటాయి, డేలో ఒక లెవెల్స్ ఉంటాయి, వీక్లీ ఒక లెవెల్స్ ఉంటాయి. మన లెవెల్స్ బట్టి మనము రిస్క్ తీసుకొని మూవ్ అవుతూ ఉంటాం. సో ఇది ఏంటి అంటే మనకు షార్ట్ టర్మ్ లెవెల్స్ అన్నట్టు. ఇది సిల్వర్ కానీ నిఫ్టీ కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లెవెల్స్. లాంగ్ టర్మ్లో ఆలోచించే క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. బట్ మనకు 10th తర్వాత ఏంటి అంటే మళ్ళీ మార్కెట్ కొత్త లెవెల్స్ అనేది ఫామ్ చేసుకుంటూ వస్తుంది. పైకి కింది గుర్తునే కదా బిగ్ షాట్స్కి మనీ వచ్చేది, రిటైలర్స్ అందరినీ ఆక్యుపై చేసుకునేది అట్లా అన్నట్టు. సో వాళ్ళు ఎటు కొట్టినా మనకంటూ ఒక ట్రేడింగ్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ట్రేడింగ్ ప్లాన్ ఉంటేనే మనకు ఏంది మనీ అనేది
తీయాలి అంటే కూడా సైకలాజికల్గా ఫిట్ ఉండాలి. సో అవన్నిటి మీద ఫోకస్ చేయండి. సో ఇది ఇప్పటివరకు సిల్వర్కి సంబంధించిన లెవెల్స్ అండ్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. ఫర్దర్ ఏదైనా ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.